అయితే మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ప్రొసీజరల్ ల్యాప్సెస్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ రేస్ అనేది వాళ్ళు చెప్తున్నమాట. సరే, కోర్టులో ఇవాళ 10 రోజులు అరెస్ట్ చేయొద్దు అనంత మాత్రాన అది టెంపరీ రిలీఫే, నో డౌట్ రిలీఫే అది, కానీ అంత మాత్రాన అది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్ కాకూడదని కూడా లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు మొదటి అడుగులోనే విజయం మాది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నమాట. దీనికి మీరు ప్రభుత్వం వైపు నుంచి మీరేమనుకుంటున్నారు? ఇది చాలా పెద్ద కేసు, ఇది ఇక కేటీఆర్ జైలుకి అన్న తరహాలో ఒక ఇంప్రెషన్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు వాళ్ళ ఆనందం. కోర్టులు కేసు కొట్టివేయాలని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చేసింది? కొట్టివేసిందా? విచారణ జరగాల్సిందే బరాబర్ అని చెప్పి కోర్టు చెప్పి విచారణ కూడా వెళ్ళాలి, జరగాల్సిందే, అది కోర్టులు చెప్తాయి. అయితే ఇందులో వాళ్ళు తాత్కాలికంగా ఆనందపడుతున్నారు. సరే, అంతిమంగా దుఃఖమే మిగులుతుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసు బలంగా ఉంది, వాళ్ళు బలహీనంగా ఉంది అంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ఉల్లంఘనలు జరిగినాయి. ఒక 50 అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేటీఆర్ గారు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఇష్టం వచ్చినట్టు విదేశీ సంస్థకు, అది ప్రైవేటు సంస్థకు ఎటువంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, మంత్రిమండలి అనుమతి లేకుండా, అసలు ఈయనకు అర్హత లేదు. అసలు ఈయన ఏ విధంగా ఎన్నికల సంఘం అధికారులు అనుమతి లేకుండా అసలు ఈయనకి ఏ సంతకం ఎట్లా పెట్టిండు? కాబట్టి ఇందులో తప్పకుండా అనుమానాలు కాదు, వాస్తవాలు కళ్ళకు గట్టుగా కనపడుతున్నాయి. నువ్వు చట్ట ప్రకారం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా, అపద్ధర్మ మంత్రిగా అంటారు ఎన్నికల సంఘం వాళ్ళు ఉన్నప్పుడు, నువ్వు అపద్ధర్మ మంత్రి, నీకు అసలు అధికారమే లేదు, నువ్వు అధికారాన్ని దుర్వినియోగపరిచినావు. అక్కడ ఎన్నికల సంఘం అధికారుల అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా, మంత్రి వాళ్ళు ఎవరు అనుమతి తీసుకోకుండా నువ్వు విదేశీ సంస్థలకు ఎట్లా బదిలీ చేసినావు అంటే ఇందులో మర్మం ఏంది? తప్పకుండా ఇందులో అవినీతి అనేది కనపడుతుంది. అందుకే ఈడీ కూడా ఎందుకు వచ్చింది? ఈ విధంగా 10 కోట్లకు మించి డాలర్ల రూపంలో విదేశీ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు 10 కోట్ల మించి మీరు బదలాయింపు చేస్తే తప్పకుండా ఈడీ వస్తుంది. అందుకే ఐటీ వచ్చింది. ఐటీ శాఖ వచ్చేసి ఇదేంది మీరు ఇట్లా చేశారని చెప్పి 8 కోట్లు వీళ్ళు చేసినటువంటి 55 కోట్ల బదలాయింపుకు 8 కోట్లు వాళ్ళ ఆదాయ పన్ను వేయటం జరిగింది. అక్కడే స్పష్టమైంది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మేము 3వసారి అధికారంలోకి వస్తాం, మేమే రాజు, మేమే మంత్రి, మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. మళ్ళీ 3వసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళా 600 కోట్లని ప్రజాధనాన్ని విదేశీ కంపెనీలు దోచిపెట్టి అక్కడి నుంచి కమిషన్ రూపంలో జేబులో వేసుకోవచ్చు అనే విధంగా ఆలోచన చేశారు. ఇంత కుట్రకోణం లేకపోతే గవర్నర్ గారు అనుమతి ఎందుకు ఇస్తారండి? ఇంత ఆర్థిక నేరం లేకపోతే? ఇది ఆర్థిక నేరం, ఇది కళ్ళ ముందుగా అవినీతితో కూడుకున్న ఆర్థిక నేరం, ఇది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇందులో నుంచి తప్పించుకోవటం అనేది కుదరని పని. కవిత గారికి కూడా ఇట్లనే ఈడీ విషయంలో అరెస్ట్ చేయొద్దని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు, తీర్పు తెచ్చుకున్నారు. తర్వాత ఏమైంది? కాబట్టి మనం ఎందుకు ముందున్నది ముసళ్ళ పండగ, ఇప్పుడే తాత్కాలిక ఆనందంతంగా అయిపోయింది, ఇంత విజయం అని చెప్పి సంబరాలు చేసుకోవద్దు. కోర్టు అనేవి ఎప్పుడు ఎటు తిరుగుతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో ఎందుకు దాన్ని మీరే ఒప్పుకుంటున్నారు? నేరం జరిగింది, మేము ఉల్లంఘించామని ఒప్పుకుంటాం. మరి బాధ్యత అసలు మీకు సంబంధమే లేదు. మంత్రి మీరు అసలు ఏ చర్యలు చేపట్టకూడదు అని తెలిసి కూడా ఏ విధంగా బదలాయించారు? అంత అవసరమైంది. 10వ తారీఖున అక్టోబర్ 10వ తారీఖున ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వస్తే అసలు మీరు ఏ పనులు చేపట్టొద్దు, ఏ విధులు నిర్వర్తించొద్దు. మరి అది కూడా ఉల్లంఘనే కదా. అక్కడ ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని కేటీఆర్ గారు ఏ విధంగా చేశారు? ఎన్నికల సంఘం అధికారి ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన చోట కేటీఆర్ గారు చెప్తే, ఒక మంత్రి చెప్తే మరి హెచ్ఎండిఏ అనేది ఎందుకు ముందు పోయింది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ తగ్గిందా? ఎవరయ్యా మీరు? అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ నీ వల్ల కాదు, నీ తరం వల్ల కాదు తగ్గటం. నువ్వు ఉంటావు ఈరోజు, రేపు ఇంకోరు ఉంటారు. హైదరాబాద్ 400-500 సంవత్సరాల చరిత్ర హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అనేది నిరంతరం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది తప్ప వెనకడుగేదు. ఈ ఫార్ములా 1 రేస్తో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నదా? ముతులు పేదవాళ్ళు గ్రామాల హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏం చేయాలంటే, ఇది మధ్యవర్తిగా ఏంది, వీళ్ళు స్పాన్సర్షిప్గా వ్యవహరించారు. గ్రీన్ కో అనే సంస్థ సీజన్ 9లో పారిపోయింది. మా వల్ల కాదు, నష్టం వచ్చింది, వెళ్ళిపోయారు, తొలగించారో వెళ్ళిపోయారో, ఏం చేశారు కూడా కాకుండా అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఇక్కడ నా రిక్వెస్ట్, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు అండ్ మానవతరాయ్ గారు, ప్రభుత్వం వైపు నుంచి నిన్న కేటీఆర్ గారు డీటెయిల్డ్గా ఆయన వైపు నుంచి చెప్పాల్సిందంతా నిన్న చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏం చేస్తున్నారు, తర్వాత వీళ్ళకి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, మెయిల్స్ ఏంటి, మొత్తం